ఉద్దేశించి తీసినది కాదు, కేవలం మా ఊహాగానాలతో రూపొందించిన కల్పిత వీడియో మాత్రమే. వీడియో చాలా కష్టపడి తీసాము. చూసి వెళ్ళిపోవడమే కాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన గంటను గట్టిగా కొట్టండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న నేను చెప్పిన లెక్కలు ఎంతమంది చేసుకొచ్చారో తీసుకురండి, చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఒరే రమేష నిన్నరా మాట్లాడరా? ఒరే రమేష, చెప్పరా సురేష? సార్ లెక్కలు అడుగుతుంటే ఏం ఆలోచిస్తున్నావురా? ఏమీ లేదురా. లెక్కలు చేసావా లేదా? చేయలేదురా. నువ్వు చేసావా? మనం ఎప్పుడైనా బుక్ సెట్కి వస్తాయి కదా చేయడానికి. ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలరా? ఎలా తప్పించుకోవాలో నువ్వే చెప్పాలరా. సరే, నన్ను ఆలోచించుకొని. రమేష, సురేష, ఏంటి మీరిద్దరు గుసగుసలు ఆడుతున్నారు? ఇంతకీ మీరు లెక్కలు చేశారా లేదా? అందరూ చూపించారు, మీరు చూపించరా? త్వరగా తీసుకురండి. ఒరే రమేష, త్వరగా ఆలోచించరా, భయం వేస్తుందిరా. ఐడియా వచ్చిందిరా. ఏంటది? త్వరగా చెప్పరా. మార్నింగ్ నడిచేస్తుంటే మా గోడానికల వకీల్ సార్ పోస్టర్ వేశారా. నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కదా, సార్కి ఏదో చెప్పేసి సినిమాకి వెళ్ళిపోదాం. తప్పించుకోవడానికి ఐడియా చెప్పరా అంటే సినిమాకి వెళ్దామంటే విట్రా. ఏంటి ఇంకా తీసుకురారా? మీ ఇద్దరికి చెప్పేది వినబడటం లేదా? ఎంతసేపు అని చూడాలి, త్వరగా తీసుకురండి. ఒరే రమేష, సార్కి నేను చెప్పేస్తాను రా. వద్దురా బాబు, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. త్వరగా చేయరా, భయం వేస్తుందిరా. ఓకే. మీ వాలకం చూస్తుంటే చాలా తేడాగా ఉంది. ఇద్దరు లేచి బెంచి పై నించోండి, మీకే చెప్పేది. ముందు బెంచ్ ఎక్కేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, ఎక్కేద్దాం పద. ఏంటి లెక్కలు చేశారా లేదా చెప్పండి, లేకపోతే మీ పేరెంట్స్కి కాల్ చేయమంటారా? ఏంటి చెప్పండి. చేయలేదని చెప్పేస్తానరా. అలా చెప్పావు అనుకో, లెక్కల పేరు చెప్పి చుక్కలు చూపిస్తాడా వాడు. మరి ఏం చేద్దాంరా? నేను మాట్లాడతాను సార్తో. సార్ లెక్కలు చేసాం కానీ ఇంటికాడ మర్చిపోయాం సార్, రేపు వచ్చినప్పుడు చూపిస్తాంలే, వదిలేయండి సార్ ప్లీజ్. అవును సార్, నేను కూడా మర్చిపోయాను, రేపు వచ్చినప్పుడు చూపిస్తాను సార్ ప్లీజ్. ఈ రోజు నా క్లాస్ ఉంటుందని తెలుసు కదా, ఎందుకు మర్చిపోయారు? సరే, ఈసారికి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, అర్థమైందా? రేపు వచ్చేటప్పుడు చూపించండి. కూర్చోండి ఇద్దరు. థ్యాంక్ యూ సార్. సినిమాకి వెళ్దాం అన్నావు కదా, ఇంకెప్పుడు వెళ్తాంరా? ఇప్పుడు చూడు, సార్కి ఫోన్ వస్తుంది. ఫోన్ ఏంట్రా? చూడరా ముందు నువ్వు. హలో, ఎవరు మాట్లాడేది? అవునా, సరే పంపిస్తానులే. సురేషాన్ని కూడా పంపాలా? సరే, వాళ్ళిద్దరిని పంపిస్తాను. పెట్టండి ఫోన్. రమేష, మీ ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది. మీ అమ్మమ్మ గారు చనిపోయారంట, తొందరగా వెళ్ళు. సురేష, నువ్వు కూడా వెళ్ళమ్మా. బాధపడకమ్మా, తొందరగా వెళ్ళు. జరగవలసిన కార్యక్రమాలు చూడు. ఒరే, ఏం చేసావరా? నిజంగా మీ అమ్మమ్మగారు చనిపోయారా? నిన్నే కదరా చూసాం, ఎంత చెడగా కూర్చుని తింటుంది, అప్పుడే పోయిందా? నోరు మీరా, బయటికి వెళ్ళక చెప్తాను. సరే స్టూడెంట్స్, మిగతా లెక్కలు కూడా మీరు చెయ్యండి. నేను ప్రిన్సిపల్ గారిని కలిసి వస్తాను. ప్రిన్సిపల్ గారు, రమేష వాళ్ళ అమ్మమ్మగారు చనిపోయారంట. అవునా? మొన్న వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తుంటే కలిశాను, అప్పుడు బాగానే ఉంది. ఇంతలో ఏమైందో పాపం. రమేషాను ఇంటికి పంపించేశాను సార్. సరే, అలాగే సురేషాను కూడా ఇంటికి పంపించేశాను సార్. సురేషాన్ని ఎందుకు పంపించారు? చనిపోయింది రమేష వాళ్ళ అమ్మమ్మ గారు కదా.
రమేష వాళ్ళ నాన్నగారు సురేషాను కూడా పంపమన్నారు సార్, అందుకే పంపాను. సర్లే. అయితే నేను క్లాస్కి వెళ్తాను సార్. సర్లే. వెళ్తున్నాను సార్. ఒక్కసారి ఆగు. మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందో వీడికి. వస్తున్నాను సార్. వాళ్ళ నాన్నగారు చాలా మంచివారు, పైగా పలుకుబడి ఉన్నవారు. మనం కూడా వెళ్ళి పలకరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమంటావు? ప్రిన్సిపల్ గారు, ఈరోజు మా పెళ్లి రోజు. ఇంటికి తొందరగా వెళ్ళకపోతే మా ఆవిడ బాధపడుతుంది. సర్లే. వీడెవడ్రా బాబు, మా ఆవిడ బాధపడుతుందంటుంటే ప్రతిసారి సర్లే అంటాడు. ఇంతకీ వద్దన్నాడా రమ్మన్నాడా? అడిగేస్తే పోలే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు సార్. అయితే ఈరోజు స్టూడెంట్స్ అందరికీ సెలవు ఇచ్చేయండి. అలాగే సార్. కారు నడపడం వచ్చా మీకు? వచ్చు సార్. అయితే బయట నా కారు ఉంటుంది, తీయండి. మనమిద్దరం వెళ్ళి పలకరించి వద్దాము. సార్ అది కాదు. ఏది కాదు? అంటే ఈరోజు మా పెళ్లి రోజు సార్. చనిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్తే మంచిది కాదని మీరు ఒక్కరే వెళ్ళొచ్చు కదా సార్. సర్లే. జీతం కూడా నేనే తీసుకుంటాను. సర్లే. అంత మాట అనకండి సార్, వస్తాను. స్టూడెంట్స్కి చెప్పి కారు తీసుకుని రెడీగా ఉండండి. నేను ఈలోగా గ్రౌండ్లోకి వెళ్ళి పువ్వులన్నీ కోసుకుని పట్టుకుని వచ్చేస్తాను. పిసినారి ఎదవా, దారిలో వెళ్తూ ఫ్లవర్ బుక్కే కొనొచ్చు కదా. చెప్పింది అర్థమైందా? ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? అర్థమైంది సార్. స్టూడెంట్స్ ఈరోజు కాలేజీ సెలవు, అందరూ ఇంటికి వెళ్ళిపోండి. అమ్మో, నా పిల్లం కాల్ చేస్తుంది ఈ టైంలో. అయిపోయామంతే. ఫోన్ ఎత్తితే ఫోన్లో చంపేస్తుంది, ఎత్తకపోతే ఇంటికి వెళ్ళాక చంపేస్తుంది. ఈ రమేష్ అమ్మమ్మ గారి చావు నా చావుకు వచ్చింది ఏట్రా. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేదు ఈయన. త్వరగా ఫోన్ ఎత్తండి ప్లీజ్, ఫోన్ ఎత్తండి బాబు. ఇంటికి రాని చెప్తాను నేను పని. ఫోన్ కూడా ఎత్తుతలేదు, ఎంత బిజీ అయిపోరో. ఫోన్ ఎత్తి ఏదో ఒకటి చెప్పేద్దాం. హలో మంగమ్మ, ఏం చేస్తున్నావు? మీరు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాను. అవునా, సారీ మంగమ్మ, ఈ రోజు రావడానికి లేట్ అవుతుంది. ఎందుకు రారు? ఎందుకు లేట్ అవుతుంది? మరి షాపింగ్కి వెళ్దామన్నారు కదా, తీసుకువెళ్ళరా ఏంటి? తీసుకువెళ్తానని చెప్పానా? అనే ఉంటానులే, రేపు ఎప్పుడైనా తీసుకువెళ్తాలే. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. ఎలాగైనా సరే ఈరోజు మీరు షాపింగ్ తీసుకువెళ్లాల్సిందే, తప్పదు. ఇంకా లేకపోతే ఫోన్ పెట్టేయండి, ఇంటికి వచ్చాక మీ పని చెప్తాను. ఒక్కసారి నా మాటిని, కాలేజీలో చాలా వర్క్ ఉందే, చెయ్యాలి, లేకపోతే మా ప్రిన్సిపల్ ఊరుకోడు. అర్థం చేసుకో. మీ ఇష్టం, ఏం చేస్తారో చేసుకోండి. ఇంటికి రండి చెప్తాను. హలో.